హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. నేను ఈరోజు బెండకాయ కర్రీ చేశాను. బెండకాయ కర్రీలో ఫస్ట్ వచ్చేసి ఆనియన్, టమాటో, కొత్తిమీర, బెండకాయలు వేపుకుంటున్నాను. బెండకాయలు వేపుకున్న తర్వాత అవి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి బెండకాయలు వేపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్ వేసి ఆనియన్స్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేదాకా వెల్లుల్లిని వేపుకోవాలి. సాల్ట్ వేసి సాల్ట్లో మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేగించుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పసుపు వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉన్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి టమాటాస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కొత్తిమీర, నేను పోపులో వేసుకుంటా కొత్తిమీర, కొంచెం పోపులో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన కొత్తిమీర పోతుందని పోపులో కొంచెం వేసుకుంటాను నేను కొత్తిమీర. కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు డ్రై రోస్ట్ అయ్యేదాకా వాటర్ ఇట్లా నూనెలో ఉడికేదాకా టమాటో మూత పెట్టుకోవాలి. నూనెలో ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. టమాటో మంచిగా ఉడకాలి. తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా వేపి పెట్టుకున్న బెండకాయలు వేసుకుంటున్నాను. బెండకాయలు వేసుకొని కాసేపు కలపాలి. కలిపేసి కాసేపు మూత పెట్టేయాలి. బెండకాయలు వేసుకొని కాసేపు కలుపుకొని తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టడం ఎందుకంటే బెండకాయ కొంచెం నూనెలో మంచిగా వేగాలి కాబట్టి టమాటా, ఆనియన్స్, బెండకాయ మంచిగా వేగిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత సాల్ట్, కారం వేసుకోవాలి. సాల్ట్, కారం పొడి వేసుకొని తర్వాత కలుపుకోవాలి. సాల్ట్, కారం పొడి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. వాటర్ వేసి కాసేపు ఉడికించాను. కాసేపు ఉడికిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. కాసేపు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉన్న తర్వాత దాంట్లో కాస్త పైన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర నేను ఆల్రెడీ వేసాను కాబట్టి మళ్ళీ